శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామంలోని ధర్మవరం ప్రధాన రహదారిలో గల బజాజ్ షోరూం నిర్మాణం కోసం 2 మహావేప వృక్షాలను ఎటువంటి అనుమతులు లేకుండా తొలగించారని పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బజాజ్ షోరూం ఓనర్ ఎటువంటి అనుమతులు లేకుండా ఇలా ఎందుకు జరుగుతోందో అంటే గతం నుండి అటవీ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ చెట్లు నరికిన తరువాత వారి దగ్గరికి వెళ్ళి ఆరాకొరా ఫైన్ వేసి మిగతా డబ్బులు వీరు తీసుకోవడానికి అలవాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పర్యావరణాన్ని లెక్కకు మించి నాశనం చేశారు. ఎవరైతే గతంలో ఇలాంటి వ్యవహారాల్లో పాల్గొన్నారో వారిపై చర్యలు చేపట్టి చెట్ల అక్రమంగా నరకకుండా అవగాహన కల్పించాలి. అలా కల్పిస్తే అటవీ అధికారులకు డబ్బులు రావని, ఇంతవరకు చెట్లు అడవులను నాశనం చేసి ఎలా డబ్బులు సంపాదించాలి అని ఆలోచించారు. లక్షల సంఖ్యలో వృక్షాలు నాశనం అవుతున్నా పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు మారాలి, లేదా ఈ కరువు జిల్లాను వదిలి వెళ్ళిపోవాలి, లేదా ప్రభుత్వం వీరిపై విచారణ జరిపి శాపకరమైన చర్యలు చేపట్టాలని, లేకపోతే కరువు జిల్లా కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువు నివారణ చర్యల కోసం వేల కోట్ల నిధులను వెచ్చించాల్సి వస్తుందని, ఇదంతా సంబంధిత అధికారుల తప్పిదమే కాదా అని దీన్ని ప్రజలు ప్రశ్నించాలని, వెంటనే బజాజ్ షోరూం ఓనర్పై చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అటవీ అధికారుల నిర్లక్ష్యం, మహావృక్షాలు నేలమట్టం. ఎవరైతే చెట్లు కొట్టి వ్యాపారం చేసుకుంటారో వాళ్ళందరినీ ఇంతకాలం పెంచి పోషించారు అటవీ అధికారులు. వారు ఏమాత్రం లెక్కజమ లేకుండా మొక్కలను నరికేసుకొని, మా చెట్లను నరికేసుకొని తీసుకెళ్ళి వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇట్లాంటి మహావృక్షాలు తయారు చేయడానికి ఎంతకాలం పడుతుంది? ఒక వ్యాపారి, ఒక షోరూమ్ ఓనరు వీటిని గునాది వేయాలని చెప్పి చెట్లు నరికేశాడు. ఇప్పుడు వెళ్ళి మనం ఏమైనా మాట్లాడితే వారికి యాంటీ డేట్లో వేసి ఒక పర్మిషన్ పేపర్ కూడా ఇస్తారు అటవీ అధికారులు. అలా తయారైపోయారు. ఎప్పుడన్నా చెట్లు రక్షించడానికి కాకుండా ఎవరైతే చెట్లు నరుకుతారో వాళ్ళని ఇంకా బ్యాచ్ల్ని తయారు చేశారు ఇంతకాలము. ఎందుకంటే ఒక ట్రిప్కు వాళ్ళకు ఇంత డబ్బులు వస్తుంది. తద్వారా ఎంతమంది అడవి దొంగలు అంటే కట్టలు కొట్టే వాళ్ళు రెడీ అయితే వాళ్ళకి అన్ని డబ్బులు వస్తాయి. అలా తయారయ్యారు, అంత పాపాన్ని తిన్నారు. ఏదైనా అటవీ అధికారుల పైన కరువు జిల్లాలో పనిచేసిన గత 4-5 సంవత్సరాల నుంచి కరువు జిల్లాలో పనిచేసిన అటవీ అధికారుల పైన విచారణ జరిపించి ఎక్కడెక్కడ ఏమేం జరిగింది, ఎంత నష్టం జరిగింది, అడవికి ఎంత నష్టం జరిగింది, మొక్కలు ఎంత నష్టం జరిగాయి, సామిల్స్లో ఎంత అక్రమ వుడ్ కోసేస్తున్నారు, బట్టీల్లో ఎంత అక్రమంగా ఫైర్ వుడ్ కాల్చేస్తున్నారు, ఈ మొక్కలన్నీ, ఈ చెట్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని విచారించి కరువు జిల్లాని కాపాడే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి, వీరిపైన ఖచ్చితంగా విచారణ జరిపించకపోతే కరువు జిల్లా ప్రజలకు ప్రభుత్వాలు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్.